ఏం తప్పు మాట్లాడడం సీతక్క మేము? అవును, సమాజం అన్నావు, అడవులకెళ్ళి నక్సలిజం అన్నావు, కన్నులు వదిలి పెన్నులు పట్టినావు. ఏం చేస్తున్నావు 2 సంవత్సరాల నుంచి? శాసనసభ్యుడికి ప్రమేయం లేకుండా సభలు పెడతావా, శంకుస్థాపనలు చేస్తావా, అభివృద్ధి పనులు చేస్తావా? రేపు మీ బతికేంది? మేము వచ్చిన తర్వాత మీ బతికేంది? మిమ్మల్ని కూడా మాకేం చూపించారో మీకు అదే చూపిస్తాం. అవసరమైతే మీకు సెక్యూరిటీ లేకుండా చెప్తాం. మీరు అనుకుంటారా? ఈరోజు ఒక్కటే చెప్తున్నాను, సీతక్క కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, షబ్బీరాలతో వేస్ట్. ఇట్లాంటి అపజయాలు ఎదుర్కొంటూ నేను చూసిన భారతదేశం ఇవ్వండి. అయినా ఇంకా చాలదు అని ఏం చేస్తావు షబ్బీరాలి? నువ్వు 60 ఏదో హైదరాబాద్లో ఫైరవల్ చేసుకొని ఇన్ఛార్జ్ అని ఒక పోస్టు తెచ్చుకొని ఈరోజు అమాయక కామారెడ్డి ప్రజలని మోసం చేసి ఎమ్మెల్యే మీద రెచ్చగొట్టడము, ఇళ్ల మీద దాడి చేయడం. అవును, బరాబర్ అంటున్నాను. షబ్బీర్ అలీ గారు రోహింగా ముస్లిమ్స్ ఉన్నారు. రోహింగా ముస్లిమ్స్ ఉంటేనే షబ్బీర్ అలీ ఈ దుశ్చర్యకు తెగబడ్డాడు. ఇక్కడ లోకల్ వాడు ఒకవేళ నువ్వు ఆ రోజు రోహింగా ముస్లిమ్స్ సెట్ ఉంటుంది ఇంటికి. కాబట్టి షబ్బీర్ అలీ మీద ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నాం. షబ్బీర్ అలీ మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఇతను ఏమేమి చేసిండు, ఎంతమంది ఇతనికి రోహింగా ముస్లిమ్స్ ఉన్నారు, ఎంతమంది బంగ్లాదేశ్ ఆక్రమణదారులు ఉన్నారు ఆయన వెనకాల, ఎంతమందికి సపోర్ట్ చేస్తున్నాడు, ఇవన్నీ ఎంక్వైరీ కమిషన్ వేసి సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేసి షబ్బీర్ అలీని కఠినంగా అవసరమైతే రాజమండ్రి జైల్లో కారాగారం పంపారు తెలంగాణలో. షబ్బీర్ అలీ ఇంకా నీ కామారెడ్డిని ప్రమేయం తగ్గించు. ఒకవేళ నీకు దమ్ముంటే, ఒకవేళ నీకు ధైర్యమే ఉంటే నువ్వు ప్రజాస్వామ్యంలో ప్రజలను మన్నను. కాబట్టి ఇట్లాంటి చిల్లర చేష్టలు, చిలికి చేష్టలు చేయరు, పిల్ల చేష్టలు ఎక్కక ముందు ఉన్న తడాక ఇక అన్నాడు సోదరుడు చెప్పిండు కదా, బరాబర్ ఈట్కా జవాబ్ పత్తర్సే. ఇక ఆడొక్కడు ఈడొక్కడు చిల్లరగా చెప్తారు, ప్రెస్ మీట్ పెడతారు. జాగ్రత్త బిడ్డ, ఒళ్ళు 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 ఊనం అయిపోతుంది. ఏమనుకుంటున్నారా? ఎన్ని రోజులు ఉంటారా మీ వెనకాల పోలీసులు? ఎన్ని రోజులు ఉంటారా రేవంత్ రెడ్డి మీ దగ్గర? ప్రతి ఒక్కరికి లెక్కలు చెప్తాం రానున్న రోజుల్లో. ప్రజల అభిమానం పొంది ఎమ్మెల్యేలకు ఎన్నికైనాం. ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంగా పోరాడుతున్నాం. ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. ఏం చేసిందరా మీ ప్రభుత్వం? ఏంద్రా అందరికి రుణమాఫీ చేసినరా? రైతు భరోసా చేసినరా? 5 సార్లు చెప్పి 3 సార్లు ముంచిన వాళ్ళు 4,000 పెన్షన్ ఇచ్చారా? 2,500 మహాలక్ష్మి ఇచ్చారా? తులం బంగారం ఇచ్చారా? పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చారా? ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చారా? పీసీ స్లాబ్లు ఇచ్చారా? ఏ ముఖాలు పెట్టుకున్నారా మీరు? ఎందుకు తిరుగుతున్నారా ఇంకా ప్రజలలో మీరు? 2.5 సంవత్సరాలు అయింది. ఎక్కడిచ్చారా నిరుద్యోగ వృద్ధి? ఎక్కడిచ్చారు 4,000 రూపాయల పెన్షన్? ఎక్కడిచ్చారు దివ్యాంగులకు 6,000? ఎక్కడిచ్చారో తులం బంగారం? మీ బతుకులు ఏడా? ఇస్తావు గ్రామ్ బంగారం ఇవ్వండి. ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అయింది. ప్రజలను నట్టేట ముంచి అబద్ధాలు చెప్పి ఈరోజు ఉర్రూతలు అవుతున్నారు కదా. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తాం. ఇక ముందు చెప్తున్నాం, కామారెడ్డిలో కూడా మీరు ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే దమ్ముంటే ప్రభుత్వం మీ చేతిలో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీకు చెప్తున్నా డైరెక్ట్, నీకు ఒకవేళ కామారెడ్డి శాసనసభ చిన్న తప్పున్నా ఆయనతో పాటు నేను కూడా స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా